పత్రికా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్న షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి ఆయన ఏం చేస్తాడో, ఆయనకు ఎందుకు ఓటు వేయాలో ఇది మాత్రం ఎక్కడా చెప్పకుండా సుజనా చౌదరి గారి మీద పడ్డాడు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు బీజేపీ కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. అతను ఈ బీజేపీ, ముస్లిం, హిందూ ఈ కులాలు మతాలను తెచ్చి అతను ఏం చేస్తాడో మాత్రం ఎక్కడా కూడా ఏ ప్రెస్ మీట్లో కానీ ప్రజల్లో తిరిగేటప్పుడు కానీ ఎక్కడా చెప్పట్లేదు. మాట్లాడితే బీజేపీ అభ్యర్థి మాట్లాడితే ఎన్ఆర్సీ అమలు చేస్తారు, 4% రిజర్వేషన్ తీసేసి, ఇదే తప్ప అతను ఏం చేయాలనుకుంటాడు పశ్చిమ నియోజకవర్గానికి మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. 4% రిజర్వేషన్ మీద పోరాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ఈరోజు ముస్లింలందరూ తెలుసుకున్నారు. ఇక మస్జిద్ ఇమాములకి గౌరవ వేతనం ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని ముస్లింలు ఒప్పుకున్నారు, ముస్లిం తెలుసుకున్నారు. ఇక నెంబర్ 1 మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది మేనిఫెస్టో రిలీజ్ అయింది. దాంట్లో ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ప్రతి నెల, మస్జిద్ మరమ్మతుల కోసం డబ్బులు కేటాయించటం, అలాగే ప్రతి మస్జిద్కు కూడా చిన్న మస్జిద్లకు ఎక్కడైతే ఇన్కమ్ లేదో వాళ్ళ మెయింటెనెన్స్కు 5,000 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, అలాగే హజ్ యాత్రికుల కోసం ₹1,00,000 రూపాయలు అని ప్రకటించడం ప్రభుత్వం తరపున. ఇటువంటి అన్ని పథకాలు పెట్టుకుంటూ పోతే తర్వాత ముస్లింలకి 50 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ అని ప్రకటించడం, ప్రతిదీ చూస్తే ఇక ముస్లిం సమాజం మొత్తం తెలుగుదేశం కూటమి వైపు ఉంది అని వీళ్ళకు తేటతెల్లం అయింది. ఇక ఏం చేయాలి అంటే సుజనా చౌదరి గారి మీద పర్సనల్గా మాట్లాడటం, ఫైనాన్స్ విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు. అసలు నేను వైసీపీ అభ్యర్థి ఆసిఫ్కి నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావో ఆ పార్టీ మీ నాయకుడి క్యారెక్టర్ నీకు తెలుసా? మీ నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయో నీకు తెలుసా? తెలియకపోతే ప్రజలను అడుగు, ప్రజలు చెప్తారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో 32 కేసుల మీద బెయిల్ మీద తిరిగే దొంగ జగన్మోహన్ రెడ్డి. అతని పార్టీ నుంచి నువ్వు పోటీ చేస్తున్నావు. నువ్వు వచ్చి సుజనా చౌదరి గారి మీద ఈరోజు మాట్లాడుతున్నావు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరి గారికి ఓటు వేయాలని కులాలకు మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా డిసైడ్ అయిపోయారు. ఎందుకు డిసైడ్ అయిపోయారంటే పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ సుజనా చౌదరి గారు గెలవాల్సిందే అని ప్రతి ఒక్కరూ, మహిళలు, పురుషులు ఈరోజు బాహటంగా మాట్లాడుతున్నారు. నిన్న నేను ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే అక్కడ ఆ ఇంట్లో 6 ఓటర్లు ఉన్నారు, ముస్లింలు. దేనికయ్యా మీ ఓటు అంటే సైకిల్ అన్నారు. సరే, ఎమ్మెల్యే ఓటు దేనికంటే అక్కడ మేము కమలం గుర్తుకు వేస్తాం, సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటాం అంటాం జరిగింది. ఎందుకు మీరు సుజనా చౌదరి గారికి ఓటేస్తారంటే వాళ్ళు ఒకటే అన్నారు, మా ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం పాత బస్తీగానే ఉండాలా, లేకపోతే అభివృద్ధి చెందాలా. పాత బస్తీగా కాకుండా అభివృద్ధి చెందాలంటే మేము సుజనా చౌదరి గారిని గెలిపించుకోవాలని వాళ్ళు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఈ పరివర్తన ఇది జనంలో వచ్చేసింది. సుజనా చౌదరి అని ఏ డివిజన్లో తిరిగినా కూడా సుజనా చౌదరి గారి పేరు, కేసినేని శివనాథ్ చిన్ని గారి పేరు వినిపిస్తుంది. మరి నువ్వు ఓట్లు దేనికి అడుగుతున్నావయ్యా? నువ్వు ఇంతవరకు నేను పశ్చిమ నియోజకవర్గంలో ఇది చేస్తాను, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇది చేశాను, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఇన్ని 100 మందికి లబ్ధి చేకూర్చాను, నేను ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇది చేశాను అని మేము ఇన్నిసార్లు అడిగినా కూడా నువ్వు నోరు తెరిచి ఆసిఫ్, నువ్వు ఎక్కడన్నా రాష్ట్రంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఇది చేశాను, 100 మంది ముస్లింలకు నేను లోన్ ఇవ్వగలిగాను అని నువ్వు చెప్పగలిగావా? నువ్వు ఎక్కడా కూడా నీ నియోజకవర్గంలో, నీ డివిజన్లో కూడా ఒక్కడిని కూడా నువ్వు లోన్ ఇప్పించలేకపోయావు. నువ్వు చేసింది ఏమిటంటే ప్రభుత్వ కారును ఉపయోగించుకున్నావు, ₹1,00,000 జీతం ప్రతి నెల తీసుకున్నావు.
ఆ 1,00,000 రూపాయలు నువ్వు ఏదైతే ప్రతి నెల తీసుకున్నావో అది ముస్లిం పేదల డబ్బులు, పేదల డబ్బులు అయ్యి. ఎక్కడనో నువ్వు ముస్లిం పేద అమ్మాయి పెళ్లి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, మీరు ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు నోరు తెరిచి ఈ రోజు ఎక్కడన్నా ముస్లింల పక్షాన్ని నిలబడి అడిగావా నువ్వు? ఎక్కడా లేదు. ఈ రోజు సుజనా చౌదరి గారు మా ముందుకు వచ్చి చెప్తున్నారు, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత అని సుజనా చౌదరి గారు అంటున్నారు. పంజాబ్ సెంటర్ నుంచి గాంధీనగర్ వైపు ఫ్లైఓవర్ వేసే బాధ్యత సుజనా చౌదరి గారు, కేసినేని శివనాథ్ చిన్ని గారు ఈరోజు తీసుకున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నీ డివిజన్ అది. అలాగే ఈద్గా ఈద్గాలో ఏదైతే షాదీఖానా ఉందో దానికి 4 అంతస్తుల బిల్డింగ్ చేసి 2 అంతస్తులు షాదీఖానా, 2 అంతస్తులు ముస్లిం మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ కి అభివృద్ధి చేస్తానని ఈ రోజు సుజనా చౌదరి గారు చెప్పారు. మరి నువ్వు ముస్లిం 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 అని తిరుగుతున్నావే, నువ్వు ముస్లింల కోసం ఏం చేస్తావో ఈ రోజు నువ్వు చెప్పాలి, ఈ రోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడాలి. అలాగే ముస్లిం మహిళల కోసం లేడీ డాక్టర్స్ తో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పశ్చిమ నియోజకవర్గంలో పెట్టిస్తానని సుజనా చౌదరి గారు హామీ ఇచ్చారు. మరి నువ్వేం చేస్తావు? నువ్వు దేనికి పోటీ చేస్తున్నావు? ఈరోజు సమాధానం ఇవ్వాలి. అలాగే సుజనా చౌదరి గారు మాట ఇచ్చారు, ఎక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు ఎక్కడైనా ఇబ్బందికర విషయం ఎక్కడైనా వస్తే నేను ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారితోనే కాదు, అమిత్ షాతో, నరేంద్ర మోడీ గారితో మాట్లాడే సత్తా నాకుంది, మాట్లాడి మీ సమస్యలు తీరుస్తానని సుజనా చౌదరి గారు ఈరోజు మాకు మాట ఇచ్చారు. మరి నువ్వేం చేస్తున్నావు? మాట ఇవ్వాలి ఈరోజు మాకు. కేవలం బీజేపీ టీడీపీ అని తప్ప, నువ్వు మతాలు కులాలు తప్ప నువ్వు వేరే మాట నీకు లేదని తెలియజేస్తూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ సుజనా చౌదరి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కేసినేని శివనాథ్ చిన్ని గారికి దాదాపు 30,000 పైచిలుకు మెజారిటీ ఇస్తానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. నేను ఆసిఫ్కి ఒకటే చెప్తున్నాను, కులాలు మతాల ప్రస్తావన తేబాకు, నువ్వు ఏం చేస్తావో చెప్పు, నువ్వేం అభివృద్ధి పరుస్తావో చెప్పి నువ్వు ఓటు అడగనే. నీకు దమ్ముంటే నువ్వేం చేస్తావో చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఇది నేను చేశానని చెప్పు, చేసి ఉంటే. అంతే తప్ప సుజనా చౌదరి గారి గురించి కనుక నువ్వు పర్సనల్గా మాట్లాడితే కనుక నీ పర్సనల్ విషయాలు 100 మాట్లాడాల్సి వస్తుంది. మేము దానికి నువ్వు సిద్ధపడి సుజనా చౌదరి గారి గురించి మాట్లాడని తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నో మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నారండి, ఒక ఫోటో రిలీజ్ చేశారు. వైసీపీ కార్యకర్త అతను జేఏసీ కన్వీనర్గా అతను ప్రకటించుకొని ఒక ఫోటో రిలీజ్ చేశారు. 50 ముస్లిం సంఘాలు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నాయని మీరు మీడియాలో చూసి ఉంటారు. ఎవరైతే ఆ కార్యకర్త ప్రకటించాడో 50 సంఘాలని, ఆ ఫోటోలోనే 24-20 మంది ఉన్నారు. మరి 50 సంఘాలు అంటున్నాడు ఆయన, ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నాను, విజయవాడ నగరంలో నువ్వు ఏదైతే జేఏసీ అంటున్నావో ఎక్కడైనా నువ్వు 200 మందితో మీటింగ్ పెట్టగలిగావా? ముస్లిమ్స్తో వేలాది మంది ముస్లిమ్స్తో మీటింగ్ పెట్టించిన వాళ్ళు ఈరోజు ఆ జేఏసీలో నీతో లేరు. ఇక్కడ అమన్ కమిటీ అని అహ్మద్ గారు అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నారు. ఆయన మీటింగ్ పెడితే వేలాది మంది వచ్చారు, వందలాది మంది వచ్చారు. మరి ఆయన ప్రకటించలేదే వైసీపీకి మద్దతని. మరి ఏ సంఘాలు నీకు ప్రకటించినాయి? అలాగే ముస్లిం ఐక్య వేదిక అని ఉంది, వాళ్ళు మీటింగ్ పెడితే వేలాది మంది వస్తున్నారు. వాళ్ళు ఏమైనా ప్రకటించారా మేము వైసీపీకి మద్దతు, ఆసిఫ్కి మద్దతు అని? వాళ్ళు ప్రకటించలేదే. ఆయన పేరేంటి? ముస్లిం ఐక్య వేదిక. రహీం ఖాన్, సోదరుడు రహీం ఖాన్ అధ్యక్షుడు దానికి నగరానికి, ఆయన ఏమైనా ప్రకటించాడా? అలాగే ముస్లిం హక్కుల పోరాట సమితి అని ఫారూక్ షిబ్లీ ఆధ్వర్యంలో ఉంది, ఆయన మీటింగ్ పెట్టినా కూడా వందలాది మంది, ఆయన ఎక్కడన్నా ప్రకటించారా? మరి ఏ సంఘాలు నీకు ప్రకటించినాయి వైసీపీకి మద్దతు అని? ఇది కేవలం పేపర్ సంఘాలు, లెటర్ హ్యాడ్ పెట్టుకొని మా ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం అని. ఇంకోటి, ఈ సంఘాలకి నేను అడుగుతున్నాను, కరోనాలో ఈ సంఘాలు మీకు ఎక్కడైనా కల్పించినా విజయవాడ నగర ప్రజలకు? అస్లం అనే సామాజిక కార్యకర్త మర్డర్ జరిగినప్పుడు ఈ సంఘాలు ఎక్కడైనా మాట్లాడినా వచ్చి బయటకు వచ్చి అది ఆ మర్డర్ అది దానిపై ఎంక్వైరీ చేయండి అని వీళ్ళు ఎక్కడైనా చేసి వీళ్ళు వచ్చినాయా? ఎక్కడ రారు. ఈ సంఘాలని పేర్లు పెట్టుకొని, లెటర్ హ్యాడ్లు పెట్టుకొని ఎలక్షన్ ముందు రావటం, 5 సంవత్సరాలు 365 రోజులు వీళ్ళు కనబడరు.
కానీ ఎలక్షన్ వారం ఉందనగానే వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు డబ్బులు ఇస్తే వీళ్ళు ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు. అలాగే నేను ఇంకోటి మీడియా ముఖంగా అడుగుతున్నాను. నిన్న తబ్లీగీ జమాత్కు చెందిన 2-3 ఉలమాలు దాంట్లో కూర్చున్నారు. ఆ ఉలమాలకి పేరు పెట్టి నేను ఈరోజు అడుగుతున్నాను, మీ తబ్లీగీ జమాత్ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వైసీపీకి కనుక మద్దతు ప్రకటిస్తే మీరు బాహటంగా చెప్పండి, మా తబ్లీగీ జమాత్ వైసీపీకి మద్దతు ప్రకటించి చెప్పండి మీకు దమ్ముంటే. అలాగే అహ్లే హదీస్ జమాత్కు చెందిన 2-3 ఉన్నారు దాంట్లో. నేను సూటిగా వాళ్ళకి అడుగుతున్నాను, అహ్లే హదీస్ జమాత్ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ వైసీపీకి మద్దతు ప్రకటిస్తే మీరు బాహటంగా ప్రకటించండి, మేము ఒప్పుకుంటాం. వైసీపీకి మద్దతు అని మీరు బాహటంగా ప్రకటించండి. జమాతే ఇస్లామీ సంస్థ పెద్ద సంస్థ, అది ఎక్కడా మాట్లాడలేదు. అహ్లే సున్నత్ వల్ జమాత్ సంస్థ చాలా పెద్ద సంస్థ, అది ఎక్కడా మాట్లాడలేదు. తబ్లీగీ జమాత్ మాట్లాడలేదు, జమియతే ఉలమా మాట్లాడలేదు, అహ్లే హదీస్ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ మాట్లాడలేదు. కేవలం ప్రలోభాలకి గురై ఇక్కడ ఒక్కొక్క జమాత్లో 2-3 కూర్చోవటం, మా సంస్థలు సపోర్ట్ అని తెలియజేస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం, మీ నిజాయితీ పరులైతే జమియతే ఉలమా లెటర్ హెడ్ చూపించండి, అహ్లే హదీస్ జాతీయ స్థాయి లెటర్ హెడ్ చూపించండి, జమాతే ఇస్లామీ లెటర్ హెడ్ చూపించండి, అహ్లే సున్నత్ వల్ జమాత్ లెటర్ హెడ్ చూపించండి, నేను ఒప్పుకుంటానని తెలియజేస్తున్నాను.